55 కోట్ల సంవత్సరాల క్రితం మన ప్రపంచం ఇలా ఉండేది. అప్పుడు కేవలం 2 ఖండాలే ఉండేవి. ఒకటి యురేషియా, రెండవది గోండ్వానా. ఈ గోండ్వానా సూపర్ కాంటినెంట్లోనే మన ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అంటార్కిటికా, మడాగాస్కర్ మరియు సౌత్ అమెరికా కలిసి ఒకే ఖండంగా ఉండేవి. ఈ ఖండంలో ఎన్నో రకాల జంతువులు, మొక్కలు, అడవులు కలిసి అన్నీ ఒకే ప్రాంతంగా ఉండేవి. 18 కోట్ల సంవత్సరాల వరకు ఇలాగే కొనసాగింది. సౌత్ సైడ్ ఉన్న ఖండాన్ని గోండ్వానా అని పిలిచేవారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే ఈ గోండ్వానా అనే పదాన్ని మన భారతదేశంలో నివసించే గోండ్ జాతి ప్రజల నుంచి, అలాగే సాంస్క్రిట్ భాష నుంచి తీసుకుని పెట్టారు. సాంస్క్రిట్ భాషలో గోండ్వానా అంటే అతిపెద్ద భూభాగం అని అర్థం. ఎందుకంటే 19వ శతాబ్దంలో జియాలజిస్టులు మన భారతదేశంలోని రాక్ ఫార్మేషన్స్ అంటే శిలా నిర్మాణాలను స్టడీ చేయడానికి వచ్చారు. ఆ సమయంలో మన దేశంలో గోండ్ జాతి ప్రజలు ఎక్కువగా నివసించేవారు. జియాలజిస్టులు ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసింది గోండ్ జాతి ప్రజలు ఉండే భూభాగంలోనే. అందుకని వాళ్ళు స్టడీ చేసిన ఆ రాళ్ళకి గోండ్వానా ఫార్మేషన్స్ అని ఆ జాతి ప్రజల పేరే పెట్టారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి జియాలజిస్టులు ఒకప్పుడు మన ఇండియా గోండ్వానా ఖండంలో ఉండేది అని కనుక్కున్నారు. అప్పుడు ఈ కాంటినెంట్కి గోండ్వానా అని మన సాంస్క్రిట్ పదాన్ని పేరుగా పెట్టారు. కానీ 18 కోట్ల సంవత్సరాల క్రితం ఈ గోండ్వానా సూపర్ కాంటినెంట్ మొత్తం చీలిపోవడం మొదలైంది. మన భూమి చరిత్రలో ఇది ఒక మోస్ట్ వైలెంట్ సంఘటన. అంత పెద్ద ఖండం ఎందుకు చీలిపోవడం మొదలైంది అంటే మన భూమి గర్భంలో లావా ఉంటుంది. యాక్చువల్లీ దాన్ని మ్యాగ్మా అంటారు. లోపల ఉంటే మ్యాగ్మా, అదే పైకి వస్తే లావా. ఈ లావాకి తక్కువ డెన్సిటీ ఉంటుంది. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ప్రకారం తక్కువ డెన్సిటీ ఉండేవి పైకి పుష్ చేయబడతాయి. ఈ కారణం చేతనే భూమిలోని లావా పైకి వస్తూ ఉంటుంది. దీనివల్లనే అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. ఆ సమయంలో ఈ లావా భూమి ఉపరితలం పైకి చేరడం వలన గోండ్వానా ఖండానికి చీలికలు ఏర్పడ్డాయి. ఖండం ముక్కలు ముక్కలుగా చీలిపోవడం ప్రారంభమైంది. గోండ్వానా ఖండం 3 ముక్కలైంది. ఒక భాగం సౌత్ అమెరికా అయ్యింది, మెయిన్ భాగం ఆఫ్రికాగా నిలిచింది. మిగిలిన 3వ భాగంలో మాత్రం మన ఇండియా, మడాగాస్కర్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా కలిసే ఉన్నాయి. ఈ 3 భాగాలు దూరంగా జరుగుతూ ప్రయాణించడం మొదలుపెట్టాయి. అలాగే వీటి మధ్యలో కొత్త సముద్రాలు పుట్టుకుని వచ్చాయి. ఇలా మన భారతదేశం 18 కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వానా ఖండం నుంచి విడిపోయింది. దీని మీద ఫుల్ వీడియో కావాలి అనుకుంటే కింద ట్యాగ్ చేశాను చూడండి.